నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. చిల్లకూరు మండలం కడివేడు గ్రామం వద్ద గూడూరు నుండి ద్విచక్ర వాహనంపై ఇద్దరు కడివేడు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటర్పై ప్రయాణిస్తున్న మాధవ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో జియో ట్యాగ్ ఇంటింటా సర్వే జరుగుతుందని మున్సిపల్ సిబ్బంది నివాసాలకు వచ్చినప్పుడు ప్రజలందరూ వివరాలు తెలియజేసి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. పట్టణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ మన సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీలందరూ చేయటం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క హౌస్ని, మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ని జియో ట్యాగింగ్ చేయటం ద్వారా, అంటే దానికి సంబంధించినటువంటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా తీసుకొని జియో ట్యాగ్ చేసి ఒక యాప్లో ఆ వివరాలు పొందుపరుస్తారు. అలానే ఆ కుటుంబ వివరాలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఇందులో ఆ యాప్లో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆ హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి డేటా, ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది. అలానే దాని తర్వాత ఈ హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఇందులో మనం పొందుపరచాల్సి ఉంటుంది. ఇందు నిమిత్తమై మన పట్టణంలో ఇప్పటివరకు 21,000 హౌస్ హోల్డ్స్ ఉంటే మన వాళ్ళు కేవలం 12,000 మాత్రమే ఇప్పటివరకు జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని బెనిఫిట్స్ ఈ హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించినటువంటి లబ్ధిని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఆ హౌస్ హోల్డ్ అతను అక్కడ జీవిస్తున్నాడా లేదా అనేది కూడా వివరాలు తెలుసుకోవడానికి కోసము ఈ యొక్క హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం మనకు విజయవాడలో జరిగినటువంటి వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే, అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఇవ్వటం కోసం లబ్ధి డిస్బర్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అప్పుడు. ఎందుకంటే హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవటం వల్ల ఆ లబ్ధిని పంచలేకపోయారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమంతా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దానికి అవసరమైనటువంటి సమాచారం ఇచ్చి ఆ మిగిలిన హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మా సెక్రటరీలకి పొందుపరచాలని చెప్పని, ఇవ్వాలి అని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి మోసపూరిత వాతావరణానికి తావులేదు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా గుర్తించి ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్కి సహకరించాలని చెప్పని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే పెన్షనర్స్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇంకా కొన్ని మాత్రమే అకౌంట్స్ చేయాలి. 1,200 మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లబ్ధిదారులు కూడా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ యొక్క లబ్ధి పొందాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్కి, సర్వేకి, సెక్రటరీకి సహకరించాలని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబావారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. Om
గ్రామంలో అయ్యప్ప మాలధారణ భక్తులు అయ్యప్ప స్వామి పడి పూజను ఏర్పాటు చేశారు. స్వామివారిని పలు రకాల పుష్పాలు, విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. భక్తులు అయ్యప్ప నామస్మరణ భజనలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంటే నీళ్ళు వస్తే తాగకూడదా? నీళ్ళు వస్తే తాగకూడదా? ఇప్పుడు మళ్ళీ తాగుతా. నువ్వు పోసా నీళ్ళు పోసుకుని వస్తే అన్ని కలిపి పెడతాను వచ్చా అన్నీ ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.